ఇండియన్స్‌కి ఇది అనంగానే అత్యంత ఉత్సాహం వస్తది. వందల వేల మంది దీని గురించి ఎంతో యాస్పిరేషన్‌తో చాలా కష్టపడి అది తెచ్చుకోవడానికి ఎలాగైనా ఒక డ్రీమ్ చేస్తారు. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు అండ్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఇప్పుడు అమెరికాలో ఉన్నారంటే తెలుగు వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ అందరూ కూడాని ఈ వీసా మీద బేస్ చేసుకొని ఎళ్ళిన వాళ్ళే. అండ్ ఈ ఇమేజ్‌ని చూస్తే లక్షల కోట్ల మంది నచ్చని వాళ్ళే ఉంటారు. ట్రంప్ పేరు వినగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఒకటే సినారియో ఏంటి అంటే అతని ఫస్ట్ టర్మ్‌లో చాలా మంది తిట్టిన వాళ్ళే ఉన్నారు. నేనెప్పుడు కూడా పాజిటివ్ యాస్పెక్ట్స్ ఎప్పుడు వినలేదు. ఇండియన్ మీడియా నుంచి కానీ, అమెరికా మీడియా నుంచి కానీ అందరూ హేట్రెడ్ ఉండే అతని లీడర్‌షిప్ క్వాలిటీస్ మీద. అండ్ ఈ మధ్యన మళ్ళీ విన్ అవుతారు. ఎలక్షన్స్ అన్నీ జరుగుతున్నప్పుడు కూడాని కెనడాలో ఉన్నాను కాబట్టి నార్త్ అమెరికా వెరీ క్లోజ్‌లీ ఐ వాస్ ఏబుల్ టు ఫాలో. అప్పుడు ఇంక్లూడింగ్ కెనేడియన్ మీడియా, ఇండియన్ మీడియా ట్రంప్ వచ్చేస్తే కెనడాకి చాలా ఫర్ ఉంటదని చెప్పేసో, లేకపోతే కెనేడియన్స్ ఓకే. ట్రంప్ రావాలి ఏదో అయిపోవాలి అది ఇది అని జెప్పేసి అతను గెలిచినాక ఫుల్ సంబరాలు ఇండియా కూడాని ట్రంప్ గెలిచేసాడు. మోడీ ఫ్రెండ్ కాబట్టి సో, మనకి చాలా ఫేవర్స్ వచ్చేస్తాయి. ఏదో అయిపోతాం అనని ఫుల్ సంబరాలు చేసుకున్నారు. మొత్తం సీన్ రివర్స్ చేసేసాడు మనోడు. వితిన్ ఫ్యూ మంత్స్. వితిన్ ఫ్యూ వీక్స్‌కైతే కెనడా రాకముందర నుంచే కెనడాని టార్గెట్ ఉన్నాడు. వచ్చిన తర్వాత మనోడు ఇండియాని కూడా ఈ మధ్యన ఫ్రెండ్ లేదు ఏం లేదు. అందరిని ట్రబుల్ చేయడానికే వచ్చిన అన్న టైప్‌లో ఇండియా ఏం చేసాడు మీ అందరికి తెలిసి టారిఫ్స్ ఇవన్నీ రన్ అవుతున్నాయి. ఇంకాని కాన్వర్జేషన్స్ అవన్నీని. అండ్ ఎలా కొట్టాలో ఏ కంట్రీని ఎలా కొట్టాలో అని చెప్పేసి ఇండియాకి గట్టిగా ఎక్కడ కొట్టొచ్చు హెచ్-1బీ. బికాజ్ ప్రెడామినెంట్‌లీ లాక్స్ ఆఫ్ పీపుల్ దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ హెచ్-1బీ వీసాస్ మీద ఉన్నారు. అండ్ ఇప్పుడు మీ న్యూస్ అది మోర్ ట్రెండింగ్ కూడా మీరు చూసుండుంటారు. చూడకపోతే $100,000 అప్లికేషన్ ఫీజ్ అన్నమాట. అంటే బేసికల్లీ అప్రూవల్ కావాలంటే నువ్వు పేపర్ వర్క్ అంతటితో కలిపి నువ్వు 100,000 ఫీజ్ కట్టాలంట. ప్రతి ఒక్క సింగిల్ వర్కర్‌కి. ఎవరు? ఏ ఎంప్లాయర్ అయితే ఆ ఎంప్లాయర్ కట్టాలి. ఇంతకుముందు ఏదో ఒక ఫ్యూ $100లో అయిపోయేదేమో. ఇప్పుడు చూస్తే లక్షలు కట్టాలి. ఇప్పుడు ఇండియన్ ఎంప్లాయీస్‌ని ఇండియా నుంచి తీసుకొచ్చేదే కంపెనీస్ ఒకే ఒక రీజన్‌తో. ఏది? మనోళ్ళు కష్టపడతారు. టైమ్ లిమిట్ ఏమి పెట్టుకోరు. 10 అవర్స్ అంటే 10 అవర్సే చేయరు. 12 అవర్స్ చేస్తారు. ఎవరేమి అనరు. ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ అది ఉంటది. ఇప్పుడు లోకల్స్ అలా జరగదు. 10 అవర్స్ అంటే 10 అవర్సే చేస్తాడు. ఎక్స్‌ట్రా పని చేయమంటే వాళ్ళకుంటది. అది ఒకసారి ఎప్పుడో అంటే ఊరుకుంటారు. ప్యాట్రన్‌లో చేశారనుకోండి అదొక హెరాస్మెంట్ లాగా డబ్బులు ఇయ్యగానే పని చేపించుకుంటున్నారని అదొక టైప్ ఆఫ్ జోనర్‌లో ఉంటారు వీళ్ళందరూని. బట్ వాలంటరీ‌గా చాలా మంది పని చేస్తారు. అంత కంపల్సివ్‌గా ఉండరు. వాలంటరీగా పని చేయడం వేరు. ఫోర్స్‌గా పని చేయించుకోవడం వేరే కాబట్టి. సో, మీరు నా వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా పేరు గౌతమ్. నేను ఉండేది కెనడాలో న్యూ బ్రన్స్‌విక్‌లో. నేను లెవెల్ టు లెవెల్ అనాలిసిస్ తీసుకొస్తున్నా. వెరీ సింపుల్ టాపిక్స్. మీరు ఒక అన్నతో ఎలా మాట్లాడతారు, తమ్ముడితో ఎలా మాట్లాడతారు, బామ్మర్దితో ఎలా మాట్లాడతారు, ఫ్రెండ్‌తో ఎలా కాన్వర్జేషన్ చేస్తారో, ఆ కాన్వర్జేషన్‌లో సింపుల్‌గా నా మైండ్‌లో ఉన్నది అనలైజ్ చేసి మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నా ఈ వీడియో కంటెంట్‌తో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. మీరు మొత్తం చూసినట్టయితే మీకు నచ్చితే లైక్ కొట్టండి. ఇన్ కేస్ యూ థింక్ దట్ ఓకే యూ వాంటెడ్ టు స్టే కనెక్టెడ్ విత్ మీ సబ్స్క్రైబ్ చేసుకొని ట్రై చేయండి. జస్ట్ రిక్వెస్ట్. సో, ట్రంప్ స్టోరీలోకి వెళ్ళిపోతే ఈ హెచ్-1బీ వీసా స్టోరీ చెప్పుకోవాలంటే అతను ఫస్ట్ టర్మ్‌లో రిజెక్షన్ రేట్ ఎక్స్‌ట్రీమ్‌లీ హై ఉండేది. ఆల్‌మోస్ట్ 25% ఉండేది. అండ్ ఆబ్వియస్‌లీ వీసాస్ కాంట్రిబ్యూషన్స్‌లో కూడాని ఆ మెజారిటీ ఆఫ్ ద షేర్ కూడా 3 క్వార్టర్స్ అంటే 3 వంతులు మనవే. ఇండియన్స్‌దే. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ దెమ్ ఇప్పుడు హెచ్-1బీ వీసా పెట్టిందే బ్యాచిలర్స్ అని చెప్పేసి లేకపోతే మాస్టర్స్ వాళ్ళకి. సో, ఇయర్‌లీ క్వాటాస్ 85,000 ఉంటది. 60,000 ప్రెడామినెంట్‌లీ బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళకి. అండ్ 20,000 కోటా మాస్టర్స్ యూఎస్‌లో చేసిన వాళ్ళకుంటది. అండ్ మాస్టర్స్ చేయడానికి ఎళ్ళిన వాళ్ళు అగైన్ ప్రెడామినెంట్‌లీ ఇండియన్సే. ఇప్పుడు ఏ కంట్రీ అయినా చూసుకోండి. స్టూడెంట్ షేర్ చూసుకుంటే మెజారిటీ ఇండియనే ఉంటది. యూరోప్‌లో చూసుకోండి, కెనడాలో చూసుకోండి, అమెరికాలో చూసుకోండి, ఏ కంట్రీలో చూసుకున్నా కొన్ని సౌత్ ఏషియాలో ఈస్ట్ ఏషియాలో మీరు సౌత్ కొరియా ఎళ్ళే వాళ్ళు గాని, ఇలా మలేషియా ఎళ్ళే వాళ్ళు గాని, ఏ షేర్ చూసుకున్నా ఇండియా ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే మన పాపులేషన్ అంత. దాన్ని డినై చేయడానికి లేదు. ఓహ్! ఇంత ఉన్నారంటే పాపులేషన్ అంతే కదా! ఇప్పుడు మనం తర్వాత నెక్స్ట్ ఉండేది చైనా వస్తది. బట్ అంత ఉండరు. బట్ స్టిల్ వి డామినేట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్. సో, ట్రంప్ ఫస్ట్ టర్మ్‌లో ఉండేటప్పుడు 25% రిజెక్షన్ రేట్ ఉండేది హెచ్-1బీ వీసాస్ మీద. తర్వాత నెక్స్ట్ బైడెన్ తీసుకోంగానే అది ఎక్కడికి పడిపోయింది? 2.5% పడిపోయిందంట. 24 ఎక్కడుంది? 2.5% ఎక్కడుంది? సో, అక్కడ క్లియర్‌గా చూస్తే మనోడు ఎంత ఇమ్మిగ్రేషన్‌కి అగెయిన్స్టో ఆ డేటా చూస్తే తెలిసిపోతది. మనం ఏదో అసంప్షన్ చూసి ఎవడో చెప్పిందని కాకుండా ఆ డేటా చూస్తే ఈజీగా మనం కనెక్ట్ చేసేయొచ్చు డాట్స్. మనోడు ఎంత రాంగానే అతను చేసిన ఏంటి మొత్తం అందరిని ఒక క్రిమినల్స్ లాగా అందరిని అరెస్ట్ చేపిచ్చేసి ఫ్లైట్‌లో ఆ కంట్రీస్‌కి పంపించేసి మొత్తం హడావిడి
హడావిడి చేసాడు చూడండి. కెనడా మీద కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని చెప్పేసి పడిపోయాడు. ఆ మెక్సికో మీద పడిపోయాడు. ప్రతి కంట్రీ మీద పడిండు. అంటే ఇండియా మీద ఫుల్ టార్గెట్ చేసి పడ్డాడు. ఎందుకంటే ప్రిడామినెంట్‌లీ మంచి టాలెంట్ కూడా ఎళ్తుంది కాబట్టి. సో, ఆటోమేటిక్‌లీ ఆ జెలస్ అనుకోండి, ఏమని అనుకోండి. ప్రతి కంట్రీ మీద కైట్ ఎండ్ ఆఫ్ అతనున్న రివెంజ్ అనుకుంటామా? లేకపోతే జెలస్ అనుకుంటామా? ఏమైనా అనుకోండి. ఎలాగైనా డిగ్రేడ్ చేయాలా? ఎలాగైనా ఓకే. ఆళ్ళ వీక్ పాయింట్ మీద కొట్టాలో, లేకపోతే సెన్సిటివ్ పార్ట్ మీద కొట్టాలో అన్న టైప్‌లోని అతను అనలైజ్ చేసుకుంటున్నాడు, చేస్తున్నాడు. అండ్ దానికి తోడు ఇప్పుడు హెచ్-1బీ వీసా మీద $100,000 ప్రతి ఒక్క ఎంప్లాయీ ఎవరైతే రిఫర్ అవుతారో హెచ్-1 వీసా మీదకి వాళ్ళకి కట్టాలంట. అంటే ఇప్పుడు ఇక్కడ ఇండియన్స్‌కి అంత ఎక్కువ ఇవ్వక్కర్లేదు. స్టార్టింగ్ పాయింట్‌లో తీసుకొస్తే ఓకే. లేకపోతే బ్యాచిలర్స్ ఉన్న వాళ్ళకి 1, 2, 3 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ తీసుకొచ్చి ఓకే 60,000-70,000 ఇచ్చినా మనోళ్ళు ఫుల్ అయిపోతారు. హ్యాపీ అయిపోతారు. కంపారిటివ్ టు వాట్ యూ మైట్ గివ్ టు అవర్ లోకల్స్. సో, డెఫినైట్‌లీ డిఫరెన్షియేటర్ ఉంటుందక్కడ. లోకల్స్‌కి మీరు 100,000 ఇచ్చారనుకోండి. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి, ఇండియన్ వాళ్ళకి 75,000 ఇచ్చినా నాకు $25,000 ఈజీగా కంపెనీకి సేవ్ అవుతుంది కాబట్టి ఈజీగా వాళ్ళు ఇండియన్స్ మీద లీన్ అవుతారు. అలాగనే హెచ్-1బీ స్పాన్సర్ చేపిచ్చేసుకొని తీసుకొస్తున్నారు. సో, ఇక్కడ అలా వాళ్ళకి కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. ప్రాజెక్ట్స్ కాస్ట్ సేవ్ చేయడానికి. సో, ఇప్పుడేమవుతది, ఇప్పుడు వాళ్ళకిచ్చేది 75,000 మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ 100,000 ఆ 175,000తో లోకల్ వాళ్ళే హైర్ చేసేసుకోవచ్చు కదా! సో, ఈ విధంగా పుష్ చేస్తున్నారన్నమాట. మీకు కాస్ట్ అడ్వాంటేజ్ లేకుండానే పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు ట్రంప్ లోకల్స్‌ని హైర్ చేయడానికి. ఎందుకంటే ఫస్ట్ టైమ్‌లో సేమ్ బై అమెరికన్, హైర్ అమెరికన్ ఒక థీమ్‌తో వచ్చారు. ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేసి వచ్చిండు. సో, ఆ విధంగా కూడాని సో, లోకల్స్ అట్రాక్ట్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారు. బట్ మోర్ హేట్రెడే క్రియేట్ అవుతుంది. ఈ మధ్యన మీరు చాలా చూస్తుంటుంటారు. స్పెసిఫిక్‌గా కమెడియన్స్ మీద టార్గెట్ చేసి చాలా కూడా హేట్రెడ్ అతను చేసుకుంటాడు. అండ్ ఫన్ అవుతున్నాడు తప్ప అందులో ఇది చేసిందేం లేదు. లాస్ట్ ప్రెసిడెంట్‌ని డౌన్‌గ్రేడ్ చేశారు. ఇష్టం వచ్చినట్టు ఇంకా చేస్తుంటారు. బట్ స్టిల్ పీపుల్ మనకు కనిపించదన్నట్టు ఇతను సూపర్ పర్ఫెక్ట్ అనుకుంటాడు. అది ప్రాబ్లమ్. బట్ స్టిల్ దట్స్ హౌ ఇట్ ఈస్. ఓన్లీ కైండ్ ఆఫ్ రిలీఫ్ ఇప్పటివరకు కైండ్ ఆఫ్ రిలీఫ్ ఈ టైంకి, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరైతే హెచ్-1బీ మీద ఆల్రెడీ ఉన్నారో వాళ్ళకైతే ఈ ఫీజ్ అప్లికబుల్ కాదు. ఆ క్లారిటీ అయితే ఫుల్‌గా లేదు. బట్ స్టిల్ అసంప్షన్ చేసుకోవచ్చు వాళ్ళకి అప్లికబుల్ కాదని చెప్పేసి. అండ్ పెద్ద టైం కూడా గ్యాప్ ఇవ్వలేదు చూసుకోండి. 19థ్ సైన్ చేసేసిండు. 21st నుండి ఇంప్లిమెంటేషన్. సో, గ్యాప్ లేకుండానే రేపు నుంచి అన్న టైప్ ప్రతి డెసిషన్ కూడాని రష్డ్ డెసిషన్. అంటే ఏది కూడా ఇంపాక్ట్స్, ప్రోస్, కాన్స్ అయితే ఎక్కడ కనిపిస్తది. టారిఫ్స్ విషయంలో గాని ఏదైనా సరే వాళ్ళకి పంచ్ కొట్టాలన్న టైప్‌లోనే ముందుకెళ్ళేటట్టే ఉన్నాయి అన్ని డెసిషన్ మేకింగ్ కూడాని. అండ్ ఆటోమేటికల్లీ లాట్ ఆఫ్ కంపెనీస్ కూడాని ఎవరైనా ఇండియన్ టాలెంట్ మీద డిపెండ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు రిలేటెడ్ అడ్వైజెస్ అయితే పాస్ చేసుకున్నారు. సో, ఆల్రెడీ ఔట్ ఆఫ్ యూఎస్ ఉంటే ఇమ్మీడియేట్‌లీ రిటర్న్ అయిపోండి 21 అని చెప్పేసి అని. బేర్లీ 1, 2 డేస్ ఉంది. అయితే హై ఫ్లైట్ కాస్ట్ ఉన్న ఎవరైనా దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. ఐ థింక్ పీపుల్ మస్ట్ బి ట్రావెలింగ్ ఆల్రెడీ అండ్ వి విల్ నో మోర్ వితిన్ 1 ఆర్ 2 డేస్. సో, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. బట్ వెరీ స్ట్రెస్‌ఫుల్ సినారియో. ఈ వార్స్ అన్ని కూడా కొన్ని సార్లు భయం అనిపిస్తది. దట్స్ ఆల్‌రైట్. ఐ మీన్ దట్స్ హౌ లైఫ్ ఈస్ రైట్. సో, ఎవ్రీ టైమ్ స్మూత్‌గా వెళ్ళిపోతే మనం నేర్చుకునేది ఏముంటది? ఏదో ఒకటి పజిల్, ఏదో ఒక లైఫ్‌లో ఆ థ్రెడ్స్ ఉంటేనే మనం షార్ప్‌గా థింక్ చేస్తాము. అండ్ వి ట్రై గెట్టింగ్ ఇన్నోవేటివ్. అండ్ ఇన్నోవేషన్ ఎలా క్రియేట్ అవుతది? మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి గట్టిగా కొడితేనే తప్ప మనం షైన్ అవ్వం కదా! సో, సేమ్ కెనడా మీద చూపించిండు. ఇప్పుడు ఇండియా మీద చూపిస్తున్నాడు. రేపు ఇంకోళ్ళ మీద చూపిస్తాడు. సో, విచ్ ఇస్ ఆల్ రైట్. దట్స్ ఓకే. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఇట్ డజంట్ మీన్ దట్ వేరే కంట్రీస్‌ని డిగ్రేడ్ చేసి ఏదో చేయడం కాదు కదా! సో, అండ్ కెనడియన్స్ అయితే ఫుల్‌గా బార్గెట్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ ఇంపాక్టింగ్ దెమ్. నేను కెనడాలో ఉంటాను కాబట్టి ఐ ఫుల్లీ సపోర్టివ్ ఆఫ్ దట్ నో మ్యాటర్ వాట్. అండ్ ఆఫ్ కోర్స్ మై రూట్స్ ఆర్ ఇండియన్. సో, వాట్ ఎవర్ మీన్స్ ఐ హావ్ టు ఏదైతే నేను కాంట్రిబ్యూట్ చేయాలో, అప్రిషియేట్ చేయాలో ఐ యామ్ ఆల్వేస్ దేర్ ఫర్ ఇట్.